ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఆటో ఛార్జీలు పెంచేశారు. జూబ్లీ బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటో డ్రైవర్లు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. కేవలం 3-4 కిలోమీటర్లు ప్రయాణించాలంటేనే 100 రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రయాణికుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె కారణంగా అనేక రంగాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు ఆర్టీసీ సమ్మెతో బస్సులు లేక అటు ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తుంటే జిల్లాలకు వెళ్ళడానికి అక్కడ వాళ్ళు దోపిడీ గురి చేస్తుంటే ఇటు హైదరాబాద్లో ఇన్సైడ్ సిటీలో బస్ దిగినాక వివిధ ప్రాంతాలకు హైదరాబాద్లో వెళ్ళాలంటే కూడా బస్సులు లేక ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. సో బస్సులు లేకపోవడంతో ఆటో వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారనేటువంటిది చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఆటోలు దాదాపు దగ్గర షేరింగ్ ఒక 20 రూపాయలు ఒక వన్ స్టేజ్ ఉంటే ఇప్పుడు దాదాపు 100 రూపాయలు కూడా అడుగుతున్నారనేటువంటిది చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలండి? సికింద్రాబాద్. బస్సెస్ లేవా? బస్సెస్ లేవు, మొత్తం క్లోజ్ ఉన్నాయి. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను, మొత్తం క్లోజ్ చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం అన్ని వెహికల్స్ నడుస్తున్నాయి, ఆటోలు. ఆటో ఎట్లా ఎంత ఛార్జ్ చేస్తారు? కాస్ట్ అయితే బాగా చెప్తున్నారు, 100 రూపీస్ 150 రూపీస్ అంటున్నారు. అవును, జనరల్గా అయితే 20 రూపాయలు పక్కనే కదా సికింద్రాబాద్ జేబీఎస్ నుండి. 20 రూపీస్ తీసుకుంటారు యాక్చువల్లీ ఇప్పుడు. కానీ బస్సు బంద్ ఉండడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఈ బస్సులు లేక ఎట్లా ఇబ్బంది ఉంది? ఆటోలు ఇవన్నీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఉన్నాయి మరి, బస్సులు లేక మస్తు ఇబ్బంది అవుతుంది. వద్దామంటేనే మరి ఇక ఇబ్బంది కాబట్టి ఇప్పుడు దానికి వస్తే 200 అనవచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చారు? దుద్దెడ కాసిన కాంచి 200. మళ్ళీ ఇప్పుడు ఎటు పోవాలి? లింగంపల్లి సైడ్ పోవాలి. అయితే బస్సులో ఆధార్ కార్డు తోటి ఉచితంగా అవుతారు. వచ్చినాం అప్పుడు పైసలు పెట్టుకొని వచ్చినప్పుడే మంచిగా ఉండే. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నామని చెప్తున్నారు. ఇటు ఆటోలు జూబ్లీ బస్ స్టాండ్లో దిగినాక హైదరాబాద్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి అయితే చాలా వరకు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. కేవలం ఇక్కడ పక్కనే ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కూడా 20-30 రూపాయల్లో అయిపోయేది ఇప్పుడు 150 నుంచి 200 వరకు అడుగుతున్నారు. ఎందుకంటే బస్సులు ఫ్రీక్వెంట్గా లేకపోవడం, అటు ఏదైనా ట్రైన్ మిస్ అవుతుందని చెప్పి వెంటనే ఆటోకు వెళ్ళాలనుకునే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. సో ఆర్టీసీ సమ్మె వల్ల అన్ని రకాలుగా కూడా నార్మల్ ప్రజలకు, సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. వెంకట్తో కలిసి సెకండ్ సాక్షి.